హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? ఇందాకండి ఈరోజు సాటర్డే కదా, గుడికి పోయి వచ్చాము నేను మా బాబు. ఇవాళ రాగానే మా పాప చపాతీ చేయమన్నదండి. మేము చపాతీ చేస్తలేను ఈరోజు, కొబ్బరి రొట్టెలు చేస్తున్నానండి. కొబ్బరి రొట్టె అంటే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి. కొబ్బరి అండి నిన్న కొట్టినాము దేవుడికి. ఇదిగోండి పచ్చి కొబ్బరి ఇవి, అవి ఉండే అవి అన్నీ తురిమి ఇవ్వండి పిండిలో పిసికి కొబ్బరి రొట్టె చేస్తున్నానండి. 1 కప్పు కొబ్బరి వేసేయాలండి, పచ్చి కొబ్బరి వేసి వేడి నీళ్ళు వేసి సాల్ట్ వేసి పిండి పిసికి ఇవ్వండి ఇట్లా రొట్టెలు ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా కొబ్బరి రొట్టెలు అంటే ఇవేనండి. దీనికి కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి కూడా ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. కొబ్బరి ఇవ్వండి, కొబ్బరి నేను ఫస్ట్ గ్రైండర్లోనే తురుముతానండి. మొత్తం ఒక 5-6 కొబ్బరి తురుముకొని కొంచెం కొబ్బరి తీసేసి 1 కప్పు కొబ్బరి చపాతీలోకి వేసానండి. కొబ్బరి రొట్టెలోకి 1 కొబ్బరి ఏమో దీనికి అది పచ్చడి కోసం చేస్తున్నానండి. ఇగోండి చిన్ని ఉల్లిగడ్డలండి, ఇవి తమిళనాడులో దొరుకుతుంది. ఇవి కూడా వేస్తా పచ్చడిలోకి. 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఇగో వేస్తాను. 1 టమాటా వేసుకుంటానండి. మొత్తము మెత్తగా చట్నీ లాగా కాదండి, పచ్చి కొబ్బరి, పచ్చి ఉల్లిగడ్డలు, పచ్చి టమాటా, పచ్చిమిరపకాయలు, పచ్చి ఎండుమిరపకాయలు అన్నీ పచ్చి అండి. కొబ్బరిలు ఇవ్వండి ఎన్ని తురిమినానో చూడండి. 4 కొబ్బరిలు అట్లా తురిమినా, గ్రైండర్లోనే తురిమినానండి. అందుకని దీంట్లోనే పచ్చడికి దీంట్లోనే వేసుకున్నాను. దానికి 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 4 చిన్ని ఉల్లిగడ్డలండి, 1 టమాటా, పచ్చి పచ్చి అండి. చాలా బాగుంటుందండి కొబ్బరి చపాతీలోకి. ఇదిగోండి ఇట్లా వేసుకోవాలండి. మనము కొబ్బరిలు ఎక్కువ ఉన్నప్పుడు ఇదిగోండి ఇట్లా తురిమి ఇవి ఎండబెట్టుకుని మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు. మనము బయట మనం షాప్లో కొన్నామనుకోండి ఆయిల్ మొత్తం తీసింది మనకి ఇస్తారనమాట. ఇవి అయితే మనం డైరెక్ట్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇదే పచ్చి కొబ్బరి చట్నీ అండి, పచ్చి కొబ్బరి చపాతీలోకి. ఓకే అండి, బాయ్.